శ్రీమహాగణాధిపతయే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంభోజ వదనాం వదనాంభుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాత్. ప్రియ భగవద్బంధువులారా, శ్రీదేవి ప్రార్థన. అరణ్యే రణే దారుణే శత్రుమధ్యే అనదే సాగరే ప్రాంతరే రాజగేహే త్వమేకా గతిర్దేవీ నిస్తార నౌకా నమస్తే జగత్తారిణి త్రాహీ దుర్గే. అపారే మహాదుస్తరే అత్యంత ఘోరే విపత్సాగరే మధ్యతాం దేహభాజాం త్వమేకా గతిర్దేవీ నిస్తార హేతుర్ నమస్తే జగత్తారిణి త్రాహీ దుర్గే. నమశ్చండికే చండదుర్దండ లీలా సముత్ఖండితా ఖండితా శేషశత్రో త్వమేకా గతిర్దేవీ నిస్తార బీజం నమస్తే జగత్తారిణి త్రాహీ దుర్గే. ప్రియ భగవద్బంధువులారా, శ్రీమద్దేవి భాగవతం ప్రథమ స్కందమునందు 5వ అధ్యాయములో సగభాగము తెలియజేసినాము. మరల ఇప్పుడు మిగుల భాగాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. జగదంబిక, నీ ఈ లీలా వైభవము మా బుద్ధికి అందుటలేదు. లేక యుద్ధ భూమి యందు దేవతలతో ఓడిపోయి దైత్యులు పవిత్ర తీర్థములకు వెళ్ళి ఏదైనా ఘోరతపము నాచరించిరా? వీరికి మీరేమైనా వరములు నొసంగితిరా? దాని ఫలముగా భగవంతుడకు విష్ణువు తల మీ అలక్ష్యమునకు గురి అయ్యనా? లేక మీరు శ్రీహరిని మస్తక హీనునిగా చూచి ఆనందించుచున్నారా? జగదంబా, మీరు లక్ష్మి మీద కోపమును వహించలేదు కదా? ఆ దేవిని మీరు విష్ణు భగవానునితో లేకుండా చూడగోరితిరా? లక్ష్మి అపరాధమే చేసి ఉండవచ్చును. అయినప్పటికీ మీరు ఆమెను క్షమింపవలెను. ఆ దేవి మీ నుండియే ప్రకటితురాలయ్యను. కనుక శ్రీహరికి మరల మస్తకమును ప్రసాదించి లక్ష్మిని ప్రసన్నురాలిని చేయుటకు అనుగ్రహింపుడు. దేవి, ఈ సురగణములు మీకు నిరంతరము నమస్కరించుచున్నారు. జగత్తును సృష్టించడి వ్యవస్థకు మీరు ప్రముఖ సదస్సులు. మీ కృపచేత వీరికి ప్రతిష్ట కూడా ప్రాప్తించను. ఇప్పుడు మీరు సకల లోక నాయకుడగు విష్ణు భగవానునకు ప్రాణదానమునరించి ఈ దేవతలను శోకసముద్రము నుండి ఉద్ధరింపుము, కరుణింపుము. తల్లి, శ్రీహరి మస్తకము ఎచటికి వెళ్ళనో మాకు తెలియలేదు. మీ కృప తప్ప దీనికి వేరొక ఉపాయము లేదని నిశ్చితమైనది. అమృతపానముతో దేవతలను జీవింపచేయుచుండుటయందు మీరు నిపుణులు. అట్లే ఈ జగత్తును కూడా జీవింపచేయుట మీ కర్తవ్యమగును. సూతుడు పలికెను. ఇట్లు అంగ ఉపాంగములతో కూడి వేదములు భగవతి జగదంబికను స్తుతించినవి. అప్పుడు గుణాతీతురాలు మాయామయి అగు ఆ దేవి మిగుల ప్రసన్నురాలయ్యను. దేవతలను దృష్టిలో పెట్టుకొని ఆకాశవాణి పలికెను. ప్రతి వాక్కు కళ్యాణప్రదమై యుండెను. శబ్దములన్నీయు సౌఖ్య భరితములయ్యను. ఆ వాణి ఇట్లుండెను. దేవతలారా, ఇప్పుడు మీకు చింతించనవసరము లేదు. శాంతచిత్తులై మీ స్థానములయందు విరాజమానులు కండు. వేదములు నన్ను చక్కగా స్తుతించినవి.
అందువల్ల నేను ప్రసన్నురాలనైతినను విషయములో ఏ మాత్రము సందేహము లేదు. మర్త్యలోకమునందు ఏ పురుషుడైనా ఈ స్తోత్రమును చదివినచో అతడు కోరిన వస్తువులు సులభమగును. లేక శ్రద్ధాళువైన మానవుడు 3 కాలములందును సదా దీనిని శ్రవణము చేసినచో అతని శోకములన్నీయు శాంతించును. దీనిని శ్రవణము చేసినచో అతని శోకములన్నీయు శాంతించును. అతడు సుఖములను పొందును. వేద ప్రతీతమైన నా ఈ స్తోత్రము వేదముతో సమానమగును. మీరిప్పుడు శ్రీహరి చిన్న మస్తకుడగుటకు కారణమును వినుడు. ఈ జగత్తునందు ఏ కార్యమైనను అకారణముగా జరగదు. ఒక నాటి సంగతి వినుడు. భగవంతుడకు శ్రీ విష్ణువు లక్ష్మితో ఏకాంతమున విరాజమానుడైయుండెను. లక్ష్మి యొక్క సుందర వదన అరవిందమును చూచి ఆయనకు నవ్వు వచ్చెను. ఆయనను కాకపోయినను భగవంతుడకు విష్ణువు దృష్టిలో నా ముఖము వికృతమైనదని రుజువైనది. భగవంతుడకు విష్ణువు దృష్టిలో నా ముఖము వికృతమైనదని రుజువైనది. అందువలననే నన్ను చూచి ఆ స్వామికి నవ్వు వచ్చినది. కారణము లేకుండా ఆ స్వామి ఇట్లు నవ్వుట పూర్తిగా అసంభవము. నవ్వుట పూర్తిగా అసంభవము అని మహాలక్ష్మి తలపోషెను. అప్పుడు మహాలక్ష్మికి కోపము వచ్చెను. సాత్విక స్వభావము కలిగిన ఆ దేవి తమోగుణ పరివృత అయ్యను. శ్రీ మహాలక్ష్మి శరీరమునందు భయంకరమైన తామస శక్తి ప్రవేశించను. దాని భవిష్యత్ పరిణామము కూడా వాస్తవమునకు దేవతల కార్యమును సిద్ధింపజేయునదే. ఆమె అత్యంత వ్యాకులతకు లోనైయుండెను. మీ తల నేల మీద పడిపోవుగాక అని వెంటనే ఆమె నోటి నుండి వెలువడెను. ఇందువలన ఇప్పుడా స్వామి శిరస్సు లవణ సముద్రమునందు తరంగితమగుచున్నది. దేవతలారా, దీనికి ఇంకొక కారణము కూడా ఉన్నది. మీ యొక్క మహత్తర కార్యము సిద్ధము కావలెను. ఇది పూర్తిగా నిశ్చితమైన విషయము. హయగ్రీవుడను పేరుగల ఒక దైత్యుడు ఉండెను. అతడు విశాల భుజములు గలవాడు, మిక్కిలి ఖ్యాతి గలవాడు. సరస్వతీ నదీ తీరమునకు వెళ్ళి గొప్ప తపమాచరించను. నా ఏకాక్షర మంత్ర మహాబీజమును జపించుచుండెను. ఏమియూ తినకుండా జపము చేయుచుండెను. అతని ఇంద్రియములు అతని వశమునందుండెను. సమస్త భోగములను పరిత్యజించెను. సమస్త భూషణములతో అలంకృతమైన నా తామస శక్తిని అతడు ఆరాధించుచుండెను. ఆ దైత్యుడు 1000 సంవత్సరముల వరకు అంతటి కఠిన తపమాచరించుచుండెను. అతడు ధ్యానించు తామస శక్తి రూపమే నేను అలంకరించుకొని అతనికి దర్శనమొసంగితిని. నేను సింహము మీద ఆసీనురాలై యుంటిని. సర్వాంగములు దయామయములై యుండెను. అప్పుడు నేను, ఓ భాగ్యశాలి
వరమగు వరమ అడుగుము. అప్పుడు నేను, ఓ భాగ్యశాలి, వరమడుగుము. సువ్రత, నీవు కోరిన వరమును ప్రసాదించుటకు నేను సంసిద్ధురాలనై ఉన్నాను అని పలికితిని. దేవినగు నా మాట విని ఆ దానవుడు ప్రేమ విహ్వాలుడయ్యను. నాకు ప్రదక్షిణ చేసి నా చరణములను చరణములకు నతమస్తకుడయ్యను. నా ఈ రూపమును చూచి అతని నేత్రములు శ్రద్ధతో పులకించెను. ఆనందాశ్రువులు కనులలో నిండి ఉండెను. అతడు నన్నిట్లు స్తుతించసాగెను. హయగ్రీవుడు పలికెను, కళ్యాణమయి వగుదేవి, నీకు నమస్కారము. నీవు మహామాయవు. సృష్టి స్థితి సంహారములు నొసరించుట నీ స్వాభావిక గుణము. భక్తుల ననుగ్రహించుట నీ గొప్ప కౌశలము. కోరికలను తీర్చుట, ముక్తి నొసగుట నీకు మనోరంజకము. పృథివీ, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము, అట్లే వీటి గుణములగు గంధము, రసము, రూపము, స్పర్శ, శబ్దము, వీటన్నిటికీ కారణము మీరే మహేశ్వరి. నాసిక, చర్మము, నాలుక, నేత్రములు, చెవులు మొదలగు ఇంద్రియములే కాక కర్మేంద్రియములన్నీయు మీ నుండియే ఉత్పన్నములైనవి. భగవతి పలికెను, నీవు చాలా అద్భుతమగు తపము నాచరించితివి. నీ భక్తికి నేను మిగుల ప్రసన్నురాలనైతిని. నీకు ఇష్టము వచ్చిన వరమును కోరుము. నీ కోరిక ఏదైనను దానిని తీర్చుటకు నేను సంసిద్ధురాలనై ఉన్నాను. హయగ్రీవుడు పలికెను, తల్లి, ఏ విధముగను నాకు మృత్యుముఖము చూడకుండునట్టి వరమును ప్రసాదింపుము. తల్లి, ఏ విధముగను నాకు మృత్యుముఖము చూడకుండునట్టి వరమును ప్రసాదింపుము. నేను అమరయోగిని కావలయును. దేవతలు, దానవులు ఎవరైనను నన్ను గెలువజాలకుందురుగాక. దేవి పలికెను, జన్మించిన వారికి మృత్యువు, మరణించిన వారికి జననము నిశ్చితములైనవి. జన్మించిన వానికి మృత్యువు, మరణించిన వానికి జననము నిశ్చితములైనవి. అట్లు సిద్ధించిన మర్యాదను జగత్తునందు వమ్ము చేయుట సముచితము కాదు. రాక్షసరాజా, మృత్యువు విషయమున ఇది నిశ్చితమని తెలుసుకొనుము. అందువలన మనస్సులో విచారించి కోరిక కనుగుణముగా వేరే వరము నడుగుము. హయగ్రీవుడు పలికెను, అట్లైనచో హయగ్రీవుని చేతితోనే నాకు మృత్యువు సంభవింపవలెను. అట్లైనచో హయగ్రీవుని చేతితోనే నాకు మృత్యువు సంభవింపవలెను. ఇతరులెవ్వరూ నన్ను హతమార్చలేకుందురుగాక. నా మనస్సునందలి అభిలాష ఇదియే. దీనిని కృపతో సిద్ధింపజేయుము. దేవి పలికెను, భాగ్యశాలి, నీవిప్పుడు నీ గృహమున కేగుము. ఆనందముతో రాజ్యమును పాలింపుము. హయగ్రీవుడు తప్ప ఇతరులెవ్వరూ నిన్ను చంపజాలకుందురుగాక. ఇది పూర్తిగా నిశ్చితము. ఇట్లు ఆ దానవునకు వరమొసగి తామసీదేవి అంతర్ధానమయ్యను. ఆ దైత్యుడు కూడా అమితానందమును అనుభవించుచు తన గృహమునకు వెళ్ళిపోయెను. ఆ పాపియే ఇప్పుడు మునులను, వేదములను,
అనేక రకములుగా పీడించుచున్నాడు. త్రిలోకములందెవ్వరూ కూడా ఈ దుష్టుని సంహరింపలేరు. అందువలన సుందరమైన గుర్రము శిరస్సును తీసి విష్ణువు మొండెమునకు అమర్చబడును. ఈ కార్యము బ్రహ్మచేతనే సంపన్నమగును. తదనంతరము ఆయనయే భగవంతుడగు హయగ్రీవుడై దేవతలకు మేలును చేకూర్చుటకు నిర్దయుడైన ఆ దుష్ట దానవుని ప్రాణములను సంహరించును. సూతుడు పలికెను. దేవతలతో ఇట్లు పలికి ఆకాశవాణి మౌనము వహించెను. అప్పుడు దేవతలు ఆనంద పరవశులైరి. పిదప వారు దివ్య శిల్పియగు బ్రహ్మతో నుడివిరి. బ్రహ్మతో పలికిరి. దేవతలు పలికిరి. భగవన్, ఈ మహావిష్ణువు మొండెమునకు తలను అమర్చు మహత్కార్యము సంపన్నము చేసి మమ్ములను అనుగ్రహింపుడు. అప్పుడే భగవానుడు హయగ్రీవుడుగా రూపొందించి ఆ దానవరాజును సంహరింపగలడు. సూతుడు పలికెను. దేవతల మాటలను విని బ్రహ్మదేవుడు వెంటనే సురగణముల ఎదుట గుర్రము యొక్క మస్తకమును తన ఖడ్గముచే ఖండించెను. భగవంతుని శరీరమునందు దానిని నమర్చెను. భగవతి జగదంబిక కృపా ప్రసాదమున తక్షణమే విష్ణుదేవుడు హయగ్రీవుడుగా అవతరించెను. ఆ దానవుడు మిగుల అభిమానము కలవాడు. దేవతలతో అతనికి భయంకరమైన శత్రుత్వముండెను. అవతరించిన తరువాత ఎంతో కాలము భగవంతుడు అతనితో యుద్ధభూమిలో రణమునరించెను. చివరకు ఆ రాక్షసుడు మరణించెను. మర్త్యలోక వాసులు ఈ పుణ్యకథను విందురు. అట్టివారు సకల దుఃఖముల నుండి ముక్తులగుదురు. ఇది సత్యము. భగవతి మహామాయా చరిత్ర మిగుల పవిత్రమైనది, పాపములను హరించునది. దీనిని చదివిన వారికి, వినిన వారికి సకల సంపదలు సులభమగును. ఓం నమః శివాయ చ నమః శివాయ. జై భవాని, జై జై భవాని, జై భవాని, జై జై భవాని. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారుడి పుచ్చనియమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల నుండియమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ది ఇచ్యుత కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్. దేవి భాగవతం నందు 5వ అధ్యాయము పూర్తి. తదుపరి 6, 7, 8, 9 అధ్యాయములు తెలుపబడును. ఓం శాంతి శాంతి శాంతి.